Hi everyone, I am Rajesh. Welcome to my YouTube channel at krajesh6828. సో ఇలాంటి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇంత తొందరగా చేస్తాను అనుకుని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయాల్సి వస్తుంది. సో వెంటనే మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో నేను మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్కి డెడికేట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో వన్ డే అన్వేష్కి రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. హాయ్ అన్వేష్, నేను నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు, మామూలుగా రెగ్యులర్ వ్లాగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అనేవారు, మీరు అన్వేష్ అంతా అవుతారు, మంచిగా చేయండి వీడియోలు అని చెప్పేవాళ్ళు అనమాట. నేను మనసులో అనుకునేవాడిని వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలన్నట్టు. ఎవరిలాగా కావాలని కోరుకోరు, బట్ డెఫినెట్గా నేను మాత్రం అన్వేష్ లాగా మాత్రం అవ్వకూడదని నేను ముందునే డిసైడ్ అయిపోయాను అనమాట. సో మీరు నేను చేసిన కంటెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను మీ వీడియోలు చూసేవాడిని ఎప్పుడంటే మీరు ప్యూర్గా ఒక లాక్డౌన్ టైంలో ప్రపంచ యాత్రికుడు అని పేరు పెట్టుకొని మొత్తం కంట్రీస్ తిరుగుకుంటూ చేసే టైంలో చూశానమాట. అంటే మీరు రెడ్ లైట్ ఏరియా యాత్రికుడు కాకముందు అనమాట. నేను ఆ టైంలో చూసేవాడిని మీ వీడియోస్. సో మీరు ఒకసారి ప్రపంచ యాత్రికుడు నుంచి రెడ్ లైట్ ఏరియా యాత్రికుడు అయిపోయిన తర్వాత మీ వీడియోలు పెద్దగా ఇంట్రెస్ట్ అవ్వలేదన్నమాట. ఏం నాలెడ్జ్ లేదు చూసి తెలుసుకోవడానికి అన్నట్టుగా ఆపేశాను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఈ వీడియో చేద్దాం అన్నప్పుడు నేను ఏం మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి అన్నట్టుగా నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. డెఫినెట్గా ఈ వీడియో నీకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. ఆడియన్స్కి నీ గురించి అయితే కొంచెం విషయాలు తెలుస్తాయి అనమాట. నీ సైకాలజీ వాళ్ళకి అర్థమవుతుంది. అది చెప్పడం కోసమే, జస్ట్ ట్రై చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా నీకు బుద్ధి చెప్పాలనో, ఈ వీడియో ద్వారా నీకు కళ్ళు తెరిపించాలనో ఇంటెన్షన్ ఏమాత్రం లేదు. నీకు జస్ట్ ఫన్ ఉంటుంది, నాకు జస్ట్ మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఒక యూట్యూబ్ ముందర ఎలా మాట్లాడాలని ఎక్స్పీరియన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నా. మీరు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేశారు. ఉద్యమనలో తెలియదు కానీ చాలా పెద్ద ఉద్యమం స్టార్ట్ చేశారు. సో వరుసగా సోను సూద్ పెద్ద వాళ్ళ పేర్లు తీస్తూ బయటికి మీరు వీడియోలు చేసుకుంటూ వచ్చారు, తప్పులేదు. సో మీరు మీ వీడియో కంటెంట్ కోసం ఎంత ఎత్తుకైనా ఎక్కగలరు, ఎంత కిందికైనా దిగగలరు అని చెప్పేసి మీరు చాలా సార్లు నిరూపించుకున్నారు. అది మీ వీడియోలు చూస్తేనే తెలిసిపోతుంది. ఈరోజు మీరు నాగార్జున గారి మీద కూడా ఒక వీడియో చేశారు. సో మీరు ఎత్తుకి ఎదిగారో లేదా కిందికి దిగజారో అనేది ముందు మీకే అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంత ఓపెన్గా బూతులు తిట్టుకుంటూ ఒక ఆన్లైన్లో వీడియో పెట్టారంటే మీరు డెఫినెట్గా ఇండియాలో మాత్రం ఉండిపోవచ్చు అని నా ఊహ. సో మీరు ఏ కంట్రీలో ఉండి ఈ వీడియో చేస్తున్నారో ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి, లేదంటే దాని మీద ఒక వీడియో చేయండి. నేను తప్పించుకొని ఒక కంట్రీలో ఉండేసి వీడియోలు చేస్తున్నానని. ఇంకా నేను యాక్చువల్గా ఈ వీడియో చేసే ముందర ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఏం మొదలు పెట్టాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. బట్ నీకు మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది. ముందుగా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద అగెనెస్ట్గా మాట్లాడారు, బాగానే ఉంది. బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటూ చనిపోయిన వాళ్ళ మీద కూడా మీరు సానుభూతి చూపించేసి వాళ్ళకు డబ్బులు డొనేట్ చేస్తున్నారని చెప్పడం కూడా చాలా బాగుంది. సో బెట్టింగ్ యాప్లో ఆడడం తప్పే, దాన్ని ప్రమోట్ చేయడం తప్పే. మీరు మాత్రం సింపతితో వాళ్ళకు డబ్బులు డొనేట్ చేస్తున్నారు, అది చాలా గర్వించదగ్గ విషయమే. మీరు కూడా బెట్టింగ్ యాప్లని ప్రోత్సహించకుండా మీ వీడియోలన్నీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా ఉన్నారు కదా, దాన్ని కూడా కట్టుబడినందుకు దాన్ని కూడా నా సెల్యూట్. యాక్చువల్గా చాలా గట్టి క్యారెక్టర్ ఉంటేనే అలాగా యాప్లను ప్రమోట్ చేయకుండా, మీకు ఛాన్స్ ఉండి కూడా చేయకుండా ఉండాలంటే సెల్యూట్. యాక్చువల్గా మీకు కనువిప్పు కలగడం కోసం చెప్పే మాటలు ఆశిస్తున్నాను అనమాట, మీకు కనువిప్పు కలుగుతుందేమని. యాక్చువల్గా మీరు బెట్టింగ్ యాప్ ఆడి చనిపోయిన వాళ్ళకి డబ్బులు మీరు డొనేట్ చేయబోతున్నారు, బాగానే ఉంది. మీరు ఎందుకు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఆడి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు డొనేట్ చేస్తున్నారు? మీకు ఇంకా మిగతా వాళ్ళు కనిపించలేదా? అంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడడం అనేది చాలా తప్పు, జూదం ఆడడం తప్పు, లిక్కర్ తీసుకోవడం తప్పు. అలాంటి తప్పులలో బెట్టింగ్ యాప్ ఉడకగొట్టింది కదా, వాళ్ళు తప్పు చేసుకుంటా సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఎందుకు మీరు అంత అండగా నిలుస్తున్నారు? ఓకే, అది మీ ఇష్టము. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చుకుంటారు అనేది మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి మీకు డిసైడ్ అవుతుంది. కాకపోతే మీరు విజయనగరం జిల్లా చెప్పుకుంటున్నారు కదా, విజయనగరంలోనే అక్కడ రిక్షా కార్మికులు ఉంటారు. అక్కడ కోట జంక్షన్ దగ్గర, ఐదులాంతర్ల జంక్షన్ దగ్గర, ఆర్టిస్ట్ కాంప్లెక్స్ దగ్గర, ఎన్సీసీ సెంటర్ దగ్గర రిక్షా కార్మికులు ఈవెన్ రిక్షాకి రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండే వాళ్ళకు. బట్ అట్టనే వాళ్ళు అలవాటు కాబట్టి ఆ లైఫ్ అలాగనే జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు మీరు డబ్బులు డొనేట్ చేయాలనిపించలేదా? మీరు ఒకవేళ చేసినా కూడా చెప్పుకోకపోవచ్చేమో, అది మీకు ఒప్పుతున్నాము. బట్ నేను చెప్పేది అంటే మీరు బెట్టింగ్ యాప్లు ఆడి అంత జూదం అని తెలిసి కూడా ఆడి చనిపోయిన వాళ్ళకి డొనేట్ చేసే బదులు ఒక పర్పస్ కోసం ఫైట్ చేసేసి చనిపోతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు డొనేట్ చేయకూడదని నా ప్రశ్న. మాది రాయలసీమ.
రాయలసీమలో వర్షాలు కురవు అనమాట. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాకి అయితే మరీ ఇంకా అధ్వానంగా ఉంటుంది. సో అక్కడ రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు జస్ట్ ఉత్తిప్పడానికి 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకొని ఇప్పుడు అదే పొలాలలో కూలి పనులు చేసుకుంటా వేరే బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్ళి మట్టి పనులు చేసుకుంటూ బతుకుతున్నారనమాట. వాళ్ళు చాలామంది చనిపోయారు కూడా. మీరు ఆ కుటుంబాలకి ఎవరైనా సహాయపడతారేమో. జెన్యున్గా నా దగ్గర లిస్ట్ ఉందన్నమాట. ఎవరెవరికి కావాలో డబ్బులు, వాళ్ళకి ఎవరెవరికి ఎంత అవసరం అనేది ఉంది. మీరు రైతులకి ఇవ్వచ్చు కదా డబ్బులు. వాళ్ళు ఒక పంట పండించడం కోసం, మన కడుపు నింపడం కోసము కష్టపడుకుంటా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. పోనీ వీళ్ళన్నీ మీకు కనిపించలేదు. మళ్ళీ మా ఆర్మీకి ఏమన్నా ఫండ్ డొనేట్ చేయొచ్చు కదా. సో మీకు తెలుసు మీరు దేని మీద మీరు డబ్బులు డొనేట్ చేస్తే మీరు ఫేమ్ అవుతారని చెప్పేసి, దాన్ని మాత్రమే ఫాలో అవ్వకుండా మీరు అక్కడే డబ్బులు డొనేట్ చేస్తున్నారని చెప్పేసి అంత క్లియర్గా తెలుస్తుంది. ఇంకో విషయానికి, బిగ్ బాస్ విషయానికి వస్తే, నాగార్జున గారిని ఆయన మాటలు అనేశారు. మీరు ఇంకా ఎన్ని మాటలు అన్నారో అన్నీ అనేశారు. నేను యాక్చువల్గా మీరు ఈ వీడియో డిలీట్ చేస్తారేమో అనుకుని చెప్పి స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను. వీడియో డౌన్లోడ్ అయితే చేసుకోలేదు. దాంట్లో ఏముందో డౌన్లోడ్ చేసుకొని మాటికి వినడానికి కానీ నేను చేయలేదన్నమాట. మీరు ఒక మాట అన్నారు, బిగ్ బాస్లో మీరు అందరిని ఎవరెవరినో తీసుకొచ్చేసి ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని ఓవర్ నైట్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ బిగ్ బాస్ సీజను మీకు తెలియక ఒక విషయం అడుగుతాను. ఇప్పటికి బిగ్ బాస్ సీజన్ 7, 8 నడుస్తుంది మొత్తానికి. అంటే దాదాపు ఒక 100 మంది కంటెస్టెంట్లు వెళ్ళిపోయారు. 100 మందిలో ఎంతమంది ఫేమ్ అయ్యారు? 100 మంది అయితే ఫేమ్ కాలేదు కదా. ఫేమ్ అనేది బిగ్ బాస్లో ఉన్న వస్తుంది, బయట ఉన్న వస్తుంది. ఫేమ్ రాకపోవడం అనేది బిగ్ బాస్లోకి వచ్చినా రాదు, లేదంటే బయట ఉన్నా కూడా రాదు, సినిమాలో యాక్ట్ చేసిన వాడు కూడా రాదు. అది తెలిసింది అందరికీ. మీరు బిగ్ బాస్లో మీరు తీసుకొచ్చి ఫేమ్ చేయడం వల్లనే వాళ్ళు బెట్టింగ్ యాప్లు ఆడేసి అందరు మనుషుల్ని చంపారు అన్నట్టుగా మాట్లాడారు మీరు. సో మీకు బిగ్ బాస్ రూల్స్ తెలియదు అనుకుంటా. మీరు నెదర్లాండ్లో వెళ్ళారు కదా. బిగ్ బాస్ మొట్టమొదటిసారిగా బిగ్ బ్రదర్స్ పేరు మీద 1999లో స్టార్ట్ అయింది నెదర్లాండ్స్లో. యూరోప్లో స్టార్ట్ అయింది. తర్వాత యుఎస్, యూకే అన్ని కంట్రీస్కు పాకుతూ ఈవెన్ చైనా ఇలాంటి కంట్రీస్ పాకుతూ ఇండియా కూడా వచ్చింది. కాకపోతే బిగ్ బాస్ అని పేరు పెట్టుకొని అదే వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. మీరు ప్రపంచయాత్రికుడు కాబట్టి మీకు తెలిసింటదేమో అనుకున్నాను నేను. అదేదో మీరు నాగార్జున గారు స్టార్ట్ చేసేసి నాగార్జున గారు రన్ చేస్తున్నట్టుగా మీరు మాట్లాడతారు నాగార్జున గారి మీద. అది లీగల్గా ఒక బోర్డు అన్ని స్టేట్లలో రన్ అవుతున్నట్టుగానే ఆంధ్రలో రన్ అవుతుంది, కేరళలో రన్ అవుతుంది, కర్ణాటకలో రన్ అవుతుంది. ఆ విషయం మీకు తెలీదా? అదంటే గవర్నమెంట్ రెగ్యులేషన్లోనే ఉండి రన్ చేసుకునే ఒక షో కదా అది. మీరు ఆ షోని నాగార్జున గారు ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఆయన కామెంట్ చేశారండి. ఉత్తిపుణ్యాన్ని ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి. తర్వాత ఆ కంటెస్టెంట్లు అంతా మీకు ఒక దేశ సేవ చేసేటోళ్ళు, లేదంటే ఒక మంచి ఫేమ్ అయిపోయి కష్టపడి పేకి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. మీరు అలాంటి వాళ్ళని ఉంచుకొని మీరు ఒక షో స్టార్ట్ చేయండి. మీకు డబ్బులు వచ్చాయి కదా, మీరు కోట్లు వచ్చాయి, కోట్లలో ఉన్నాయి డబ్బులు, కోట్లలో యూట్యూబ్ ద్వారా వచ్చాయని చెప్తున్నారు కదా. ఒక చిన్న షో స్టార్ట్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేయండి. అంత పారిశ్రామికవేత్తలని, బిజినెస్ చేసేటోళ్ళని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని వీళ్ళని పెట్టుకొని మీరు షో చేయండి. మీకు అందులోంచి వచ్చిన రెవెన్యూని ఇంకా మీరు అనుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ మందికి పంచుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను. మీకు చాలా ఐడియాలు ఉంటాయి కాబట్టి, ప్రపంచం అంతా తిరిగారు కాబట్టి ఇది ఒక ఐడియా మీకు ఇస్తున్నాను. బిగ్ బాస్ లాంటి షో మళ్ళీ ఒకటి చేయండి మీరు. ఈ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నాగార్జున గారిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా మేనేజరా, లేదంటే పేరెంటా, లేదంటే మోరల్గా ఏమన్నా గార్డియనా? ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతారో తను? ఒక ఇండివిజువల్ చేసే వ్యక్తికి ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తి ఎలా బాధ్యుడు అవుతాడు? ఆ విషయం తెలియదా నీకు? ఎలా పడితే అది మాట్లాడేది తెలుసా? నోటికి వచ్చింది మాట్లాడావు. అంటే ప్రపంచం అంతా తిరిగిన జ్ఞానం అంతా నువ్వు ఆ వీడియోలో చూపించావు మీకు. తర్వాత మీరు అంటే మిమ్మల్ని మీకు అద్దంలో చూపిస్తున్నాను. రాజమండ్రిలో ఎంఐలు పచ్చళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు యూట్యూబ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు పెట్టాలని మీకు కాల్ చేసి గైడెన్స్ తీసుకుంటుంటే మీరు ఆ కాల్ మొత్తం రికార్డ్ చేసేవారు. మీరు కన్వర్సేషన్ అంతా రికార్డ్ చేసి మళ్ళీ మొన్న ఒకటి జాజి పువ్వు, మల్లె పువ్వు అని చెప్పేసి ఒక తమ్నేల్ పెట్టి వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళు మాట్లాడిన కన్వర్సేషన్ మళ్ళీ మీరు యూట్యూబ్లో కంటెంట్ కింద వాడుకున్నారు. మీరు అలాగా ప్రతి ఒక్కరు ఏదో రకంగా కాల్ చేసిన వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. మీరు అవసరం వచ్చినప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడమో, లేదంటే మీ కంటెంట్ వాడుకోవడమో చేస్తారనమాట. అది మీరు వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఏదైతే డబ్బు డొనేట్ చేసినంత మంచిగానే ఉంది కదా. ఇలాంటి కాల్ రికార్డింగ్స్ ఇలాంటి ఇన్సెక్యూరిటీ పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు. అది ఒక సంస్కర్త చేసే పనేనని నేను అడుగుతున్నాను మీకు. సో ఇలాంటి కోకులలు మీరు కంటెంట్ కోసం వాడుకునేది కోకులలు అనమాట. చాలామంది తిట్టింటారు, చాలామంది తిట్టింటారు. మీరు ఇది ఏదో బెట్టింగ్ యాప్స్ ఇది ఒక ఉద్యమం చేస్తున్నాను అని చెప్పేసి మీరు ఒక
స్వాతంత్ర సమరయోధులాగా ఫీల్ అవుతున్నారేమో. మీరు ఒకసారి ఇండియాకి రండి. ఇండియాకి వచ్చిన తర్వాత మీ మీద ఏదైనా అలిగేషన్స్ వాళ్ళు వీళ్ళు కేసులు పెడితే ఈ ఉద్యమం మీరు అనుకునే దానికి వెనకాల ఎంతమంది వస్తారో మీరే చూడండి. మీకు చూస్తే తెలుస్తుంది కదా. మీ వెనకాల చాలామంది మీకు పోలీస్ ఫోర్స్ కానీ లేదంటే సొసైటీలో ఉంటారు కానీ మీకు ప్రొటెక్షన్ అనుకుంటున్నారేమో. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఇదే స్టేట్మెంట్ పాస్ చేస్తే మీరు మీ వెనకాల ఎంతమంది ఉంటారో తెలిసిపోద్ది. మీ ఛానల్ని జస్ట్ వాళ్ళు ఉప్సుకోక చూస్తున్నారు అనమాట. వేరే టీవీ ఛానల్స్, వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసినట్టుగానే నీ ఛానల్ చూస్తున్నారు. అంతేగాని మీరు ఒక సంఘ సంస్కర్త, ఒక ఉద్యమకారుడు, బెట్టింగ్ యాప్లను నిషేధించడానికి తోడ్పడుతున్నాడు అనే ప్రాస్పెక్ట్లో ఎవ్వరూ చూడట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి మీ రెడ్ లైట్ వీడియోలు అంతా చూసుకుంటూ వచ్చారు. అదే పర్స్పెక్టివ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే చూస్తున్నారు. ఈరోజు మీరు నాగార్జున గారి మీద పెట్టిన ఒక వీడియో కూడా సేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రాస్పెక్ట్లోనే చూస్తారు. ఈవెన్ నాగార్జున గారు కూడా చూసి నవ్వుకుంటారు అనమాట. మీరు ఉంచండి అదే వీడియోని. మీరు డెలీట్ చేయకుండా ఎన్ని రోజులు ఉంచుతారో ఉంచండి. మీరు అదే తమ్ముళ్ళు మార్చకుండా చూద్దాం ఎన్ని రోజులు పెడతారో మీరు ఆ వీడియోని. నేనేమో నాగార్జున గారి మీద ఎందుకు వీడియో చేశారు, ఆయన గొప్పవారు ఇదేమి చెప్పట్లేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దగ్గర ఆయన గొప్పతనం చెప్పినా కూడా ఆయనది ఏమి దిగజారదు లేదా పెరగదు. అది అలానే ఉంటుంది అనమాట, శిఖరంలాగా ఉంటుంది. సో నేను ఆయన గారి గొప్పతనం గురించి మీ లాంటి వాళ్ళ దగ్గర నేను షేర్ చేయదలుచుకోలేదు. మీకు అది తెలిసింటైనా మీరు అలాంటి వీడియో మీ యూట్యూబ్లో పెట్టేటోళ్ళే కాదనమాట. గుర్తుంచుకోండి, నా పేరు రాజేష్. ఈ వీడియో మీకు డెఫినెట్గా ఏదో రోజు రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మీరు పర్సనల్గా కాల్ చేయండి. మొత్తం చాలా మాట్లాడుకుందాం, చాలా విశేషాలు మాట్లాడుకుందాము. సో ఇది అన్వేష్, ఈ నైట్ టైము నీ గురించి ఏదో టైం వేస్ట్ చేసుకున్నానేమో తెలియదు కానీ మొత్తానికి నీ గురించి ఏదో మాట్లాడాలనిపించింది. నాగార్జున గారి మీద ఒక వీడియో పెట్టేసరికి నా వంతుగా రెస్పాండ్ అవ్వాలనిపించింది. అందుకోసం చేస్తున్నాను. ఎందుకంటే నాకు స్కూలింగ్లో ఉన్నప్పుడు నాకు ఆ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక సినిమాలకు వెళ్తే నాకు 3 గంటల పాటు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉండేదన్నమాట. హలో బ్రదర్ కానీ, అన్నమయ్య మూవీ కానీ, శివ మూవీ కానీ, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక పెద్ద రిలీఫ్ ఉండేదన్నమాట. సినిమా అంటే మొత్తం అభిమానం. నాగార్జున గారు ఒకరే కాదు, సినిమా మొత్తం అభిమానంలో నాగార్జున గారు కూడా ఒక పార్ట్ అనమాట. అలా అభిమానించేసి నేను ఒక రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నీకు కనువిప్పు తెప్పించాలి, నీకు జ్ఞానోదయం చేయించాలని పెద్ద ఉద్యమాలు, నీలా యుద్ధాలు అయితే నేను చేయదలుచుకోలేదు. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, దానికి లైక్లు కామెంట్లు కూడా కంటిన్యూస్గా పెడతారని ఆశిస్తూ, ప్రపంచ యాత్రికుడు, రెడ్ లైట్ యాత్రికుడు నా అన్వేష్కి బాయ్.